నెల్లూరు జిల్లా కావలిపట్టణం కచ్చేరిమిట్టలో ఇటీవల దాడికి గురైన సుకుమారి అనే గిరిజన మహిళను ఎమ్మెల్సీ మాజీ ఎస్టీ కమిషన్ కుంభా రవిబాబు, ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు సురేంద్రులు పరామర్శించారు. వారి వెంట మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిలు హాజరయ్యారు. బాధితులతో దాడి పూర్వాపరాలు తెలుసుకున్నారు. స్వయంగా జగన్మోహన్ రెడ్డే తమను పంపించారని, న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని ఆమెకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా రవిబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో మహిళలపై చెయ్యి పడితే అదే చివరి రోజు అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మాటల తప్ప కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమన్నారు. ఇక్కడ నిందితులకు స్థానిక ఎమ్మెల్యే కొమ్ముకాయడంతోనే పోలీసులు ఇంతవరకు అరెస్టు చేయలేదని మండిపడ్డారు. బాధిత మహిళకు న్యాయం జరగకపోతే జాతీయ హ్యూమన్ రైట్స్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షులు శివకుమార్ రెడ్డి, జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు కామరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు కనమర్లపూడి నారాయణ, గంధం ప్రసన్నాంజనేయులు, పట్టణ యువత అధ్యక్షులు పార్థు, పట్టణ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు రాజేష్, వైకాపా నాయకులు ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కావల్లో జరిగినటువంటి ఈ చర్యని పూర్తిగా ఖండిస్తూ, ఇక్కడ జరిగిన విషయాలు ఇప్పటికే జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ద్వారా, స్థానిక మాజీ శాసనసభ్యులు ప్రతాప్ రెడ్డి గారి ద్వారా విషయాలన్నీ తెలుసుకుని నన్ను రాష్ట్ర ఎస్టీసీఎల్ అధ్యక్షులు సురేంద్ర గారిని ఇక్కడికి పంపించడం జరిగింది. ముందుగా ఆ కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలి, ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉండాలని ఈ జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా, అలాగే మా పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఇక్కడికి వచ్చేసాం. జరిగిన ఉదంతం చూస్తుంటే చాలా చాలా దురదృష్టం. మహిళలకి అండగా ఉంటాం. ఎక్కడైనా రాష్ట్రంలో మహిళల మీద అత్యాచారాలు జరిగితే అదే ఆ నిందితులకి చివరి రోజు కావాలని ప్రగల్భాలు పలుకుతున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగి ఒక గిరిజన మహిళ మీద గత నెల 19వ తారీఖు ఇన్సిడెంట్ జరిగింది. ఈ రోజు కూడా నిందితుల్ని మీరు అరెస్ట్ చేయించలేదు. ఎవరు కాపాడుతున్నారు నిందితుల్ని? ఎవరు ధైర్యం చూసుకుని ఇవాళ ఆ నిందితులు ఇవాళ ఈ గ్రామంలో ఉన్నటువంటి మహిళలని, ముఖ్యంగా గిరిజన మహిళల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారో అర్థం చేసుకోవాలి. ఇవాళ కేవలం రాజకీయ నాయకుల అండతోటి, కూటమి నాయకుల అండతోటి, స్థానిక శాసనసభ్యులు అండదండలతోటి ఇలాంటి దాడులు నిర్వహించడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఒక గిరిజన మహిళని జుట్టు పట్టుకుని ఇంట్లో నుంచి బయటికి లాగి వివస్త్రణ చేసి దారుణంగా కొట్టి హింసించడం అనేది ఇంతకన్నా దురదృష్టమైనటువంటి సంఘటన మరొకటి ఉండదు. ఇది మొట్టమొదటి సంఘటన కాదు. ఫ్రీక్వెంట్ గా ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన మహిళల మీద, గిరిజనుల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని కలెక్టర్ గారు, ఎస్పీ గారు సీరియస్ గా తీసుకోండి. అధికారంలో ఎంతకాలం శాశ్వతం కాదు మీకు. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఆల్రెడీ, ఎవరైతే ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా భారత రత్న అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని అపహాస్యం చేయాలని చూస్తున్నారో, ఇలాంటి భౌతిక దాడులకు పాల్పడుతున్నారో వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని మరొకసారి తెలియజేస్తూ అధికారులను కోరుతున్నాం. సంబంధించినటువంటి బాధులకి చట్ట ప్రకారం రావాల్సినటువంటి అన్ని రాయితీలు కూడా వెంటనే చెల్లించాలి. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.